హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన రెండవ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ని ఎంపిక చేయడంలో భాగంగా ఇచ్చిన రెండో లెవెల్ టాస్క్ స్మెల్ ఇట్, టేస్ట్ ఇట్, గెస్ ఇట్. ఈ టాస్క్లో మొత్తం ముగ్గురు పాల్గొనడం అయితే జరిగింది. తనూజ, అలాగే రీతు, ఇక దివ్య. ఈ ముగ్గురు టాస్క్ని ముగించిన తర్వాత సంచాలకైన సంజన, రీతు అలాగే దివ్య ఇద్దరూ ఈ టాస్క్లో ఓడిపోయారు అని తనూజని విన్నర్గా అయితే ప్రకటించడం జరిగింది. అయితే దివ్య సెకండ్ ప్లేస్లో నిలవడంతో మూడో స్థానంలో నిలిచింది రీతు టీం, అంటే బ్లూ టీం. దీంతో బిగ్ బాస్ ఆరెంజ్ టీం అయిన తనూజ టీంకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. దీంతో నలుగురు అందరూ కలిసి టీం అంతా ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలి, అది కూడా బ్లూ టీం నుంచి అంటూ చెప్పడంతో ఇమ్మాన్యుయల్, అలాగే తనూజ, రాము, గౌరవ్ అందరూ డిస్కషన్ చేసుకొని బ్లూ టీం నుంచి ఇప్పటికే డెమాన్ అవుట్ అయ్యాడు కాబట్టి ఇక మనకి మంచి ఆప్షన్ అంటే ఖచ్చితంగా అందరూ ఏకాభిప్రాయంగా నిఖిల్ని అయితే కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకొని బిగ్ బాస్తో మాట్లాడుతూ, బిగ్ బాస్ మేము నిఖిల్ని తొలగిస్తున్నాము అంటూ చెప్పగానే నిఖిల్ చాలా డిసప్పాయింట్ అయ్యాడని చెప్పవచ్చు. ఎందుకంటే హౌస్లోకి వచ్చినప్పటి నుంచి నిఖిల్కి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ వారం కూడా పెద్దగా గేమ్ ఆడింది లేదు. ఆడిన ఒక్క గేమ్లో కూడా సెకండ్ ప్లేస్లో నిలిచారు. ఈరోజు ఏకంగా బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరూ కలిసి నిఖిల్ని మరి ఇక ఈ వారం టాస్క్ ఆడకుండా చేయడంతో నిఖిల్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యారు. అయితే ఇమ్మాన్యుయల్, తనూజ ఉన్న కారణంగా భరణి ఎంత స్ట్రాంగ్ అయినా కూడా భరణిని వారు సేవ్ చేసి నిఖిల్ని అయితే టాస్క్ నుంచి అవుట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఇమ్మాన్యుయల్, తనూజ, రాము, గౌరవ్ కలిసి మొత్తం టాస్క్లో నుంచి నిఖిల్ని అవుట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.